నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ని షార్ట్ అండ్ స్వీట్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇవాళ ఈచ్ అండ్ ఎవ్రీ న్యూస్ పేపర్లో మొత్తం బడ్జెట్ గురించి వచ్చింది. ఇవాళ న్యూస్ పేపర్ కంటే బడ్జెట్ పేపర్ అంటే బాగుంటుంది. ఓకే, నేను ఇవాళ వచ్చిన బడ్జెట్లో మెయిన్ హెడ్లైన్స్ని క్లియర్గా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా, ఎందుకంటే వీడియో లెంత్ అవ్వకుండా. యాక్చువల్గా మనకు పేపర్లో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ని ప్లస్ ఫినాన్స్ మినిస్టర్ స్పీచ్ని, అంటే బడ్జెట్ మీద అవ్వచ్చు, సర్వే మీద అవ్వచ్చు, వచ్చిన హెడ్లైన్స్ స్పీచ్ కరెక్ట్గా వింటే మీకు 90% సిలబస్ కవర్ అయిపోతుంది. సో ఈ హెడ్లైన్స్ ప్లస్ స్పీచ్ ఒకటికి 2 సార్లు కరెక్ట్గా వినండి, 90% సిలబస్ అయిపోతుంది. తర్వాత మీరు లోపల అవసరం ఉన్న టాపిక్స్ కరెక్ట్గా అండర్లైన్ చేసుకొని చదువుకుంటే మీకు అన్నీ కవర్ అయిపోతాయి. కాబట్టి దీని మీద కరెక్ట్గా ఫోకస్ చేయండి. ఫస్ట్, నవయువ పదం 9 ప్రాధాన్య అంశాలు. పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. 2.66 లక్షల కోట్లతో గ్రామాలకు పట్టాం. ఉపాధి నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్లు. 10 లక్షల లోపు స్వదేశీ విద్యా రుణాలపై 3% వడ్డీ రాయితీ. మౌలిక వసతులకు ఆకర్షణీయ రుణాలు. మొబైల్, బంగారంపై సుంకం తగ్గింపు. మొత్తం టోటల్ బడ్జెట్ ఎంత? 48.20 lakh crores. ఓకేనా. విపక్షాలు దీని గురించి పెదవి విరుపు. తెలంగాణకు మొండి చెయ్యి. సీఎం రేవంత్ ఈ బడ్జెట్ గురించి చాలా నిరాశను వ్యక్తం చేశారు. ఎందుకంటే తెలంగాణకు ఎటువంటి అలొకేషన్స్ లేవు. మనం ఐఏఎం గురించి కూడా అడిగినాం. సదరన్ స్టేట్లో ఆల్మోస్ట్ అన్నిట్లలో మనకేంటి ఐఏఎంలు ఉన్నాయి, తెలంగాణకు కావాలని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నాం, కానీ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంతకుముందు అంటే గిరిజన యూనివర్సిటీ కూడా ఇచ్చారు కదా, దానికి కూడా సపరేట్ బడ్జెట్లో అలొకేషన్స్ లేవు. సెంట్రల్ యూనివర్సిటీ గ్రాంట్స్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇంకోటి, సబ్కో నిరాశ్ బడ్జెట్ అని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో పెద్ద హెడ్లైన్ ఇచ్చారు. ఏ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకోలేని కేంద్ర బడ్జెట్, పేరుకే భారీ పద్దు, మిత్రపక్షాలకే పెద్దపీట అని ఇచ్చారు. రాష్ట్రానికి గుండు సున్నా. కార్గే కూడా దీని మీద నిరాశ వ్యక్తం చేశారు. కుర్చీ బచావో బడ్జెట్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అనడం జరిగింది. ఇది జనం బడ్జెట్ అని మోదీ. మన ఎకానమీ సూపర్ అని చెప్పేసి నిర్మలా సీతారామన్ నిన్న చెప్పడం జరిగింది. ఆమె బడ్జెట్ స్పీచ్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే, మన ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ని రీచ్ అవ్వబోతున్నాము, మనం అనుకున్న టార్గెట్స్ని మనం రీచ్ అవుతున్నాము, మన ఎకానమీ మంచి పొజిషన్లో ఉంది అని చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఏపీకి, బీహార్కి అలొకేషన్స్ గురించి కూడా నిన్న బడ్జెట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆమె స్పీచ్లో కూడా క్లియర్గా చెప్పారు. 15,000 crores క్యాపిటల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్పడం జరిగింది. పోలవరం మా బాధ్యత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మేము దాని మీద చేపట్టబోతున్నామని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాలుగా ఏపీకి క్యాపిటల్ లేదు, మీకు అందరికీ తెలుసు. ఇండియా గవర్నమెంట్ ఉంది కదా పాస్ట్ 10 years నుంచి. మరి అప్పుడేం చేసింది? అప్పటి నుంచి క్యాపిటల్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. పోలవరం ప్రాజెక్టు గురించి ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో ఏమన్నారు అంటే, ఇది ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ, నేషనల్కి ప్లస్ ఆ పర్టికులర్ స్టేట్కి, అంటే ఏపీకి కావచ్చు, నేషన్ వైడ్ కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ. కాబట్టి పోలవరాన్ని యుద్ధ ప్రతిపాదికన మేము దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా పోలవరం కంప్లీట్ అవ్వలేదు, క్యాపిటల్ కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే మీరు కరెక్ట్గా ఫండ్స్ అలొకేట్ చేసి ఉంటే, అప్పుడు 10 రూపాయలు అలొకేట్ చేసేది ఇప్పుడు 50 రూపాయలు అలొకేట్ చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు అనుకుంటే, ఏదైనా పెండింగ్లో పడిన ప్రాజెక్ట్కి అంటే వెయిటింగ్ టైం పెరిగినా కొద్దీ ఏమైపోతుంది అంటే బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు అప్పుడే ఇచ్చుంటే వాళ్ళ క్యాపిటల్ అయిపోయేది, పోలవరం అయిపోయేది, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు వచ్చేది, స్టేట్ మంచి డెవలప్ అయ్యేది. అప్పుడు మీకు తెలుగుదేశం పార్టీతోటి అవసరం లేదు. వాళ్ళు ఎంత అడిగినా కూడా మీరు ఆ టైంలో వాళ్ళకి బడ్జెట్ అలొకేషన్ చేయలేదు. సో సిబిఎన్ గారు ఆ టైంలో ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి క్విట్ అయ్యారు, వెళ్ళిపోయారు మీరు ఫండ్స్ ఇవ్వకపోయేసరికి. ఇప్పుడు ఏంటి, తెలుగుదేశానికి ఎక్కువ మొత్తంలో మీకు సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే గవర్నమెంట్ పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో బడ్జెట్ అలొకేషన్ జరిగినాయని చెప్పేసి విపక్షాలు అవ్వచ్చు, పెద్దలందరూ విమర్శిస్తున్నారు. దీంతో పాటుగా బీహార్ కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో సీట్లు ఉన్నాయి కాబట్టి బీహార్కి ఈసారి ఎక్కువ మొత్తంలో ఫండ్ అలొకేషన్ జరిగినవి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లిటరసీ గురించి అవ్వచ్చు. ఇంతకుముందు కూడా బీహార్ వెనుకబడి ఉంది. పాస్ట్ 10 years నుంచి వాళ్ళకి కొంచెం అలొకేట్ చేసుకుంటూ వస్తే ఇప్పటి వరకు బీహార్ ఎంతో కొంత డెవలప్ అయ్యేది. ఇప్పుడు మిగిలిన స్టేట్స్కి ఎంతో కొంత ఇవ్వడానికి వీలుండేది. ఏ స్టేట్ వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసే వాళ్ళు కాదు, ఎటువంటి వాళ్ళు కూడా విమర్శించే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ఇవి సింపుల్గా వాళ్ళ గవర్నమెంట్ని కాపాడుకోవడానికి, పవర్లో ఉండడానికే ఇటువంటి అలొకేషన్ జరుగుతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నవి. సో ఇట్లా పవర్ కోసం వర్క్ చేసిన రోజులు డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు, ఈక్వి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది అవ్వదు. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది బడ్జెట్ కావచ్చు, సర్వే కావచ్చు, ఈక్వి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అనేది దేశంలో మొత్తంలో ఉన్న పావర్టీని మొత్తం తీసేయాలి. ఇట్లా బయాస్ ఉండొద్దు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఇది ఏపీ బీహార్ బడ్జెట్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా. 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులు సేంద్రియ సాగు వైపు మళ్లించేందుకు కేంద్రం యత్నం.
సేద్యం అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 27,000 కోట్లు అధికమంట. 109 కొత్త వంగడాలు ఏంటి హైబ్రిడ్ వంగడాలు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. 400 జిల్లాలలో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తారు. నిరుద్యోగుల కోసం పిఎం ప్యాకేజ్ 3 స్కీములతో ఆర్థిక భరోసా. దాంట్లో ఒకటి ఏంటంటే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి 3 ఇన్స్టాల్మెంట్లో అప్ టు 15,000 వరకు గవర్నమెంట్ ఫస్ట్ మంత్ సాలరీ ఇస్తుందంట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. టూరిజం కేర్ ఆఫ్గా నల్లంద. ఇప్పుడు మన కాశీ టెంపుల్ ఉంది కదా, కాశీ టెంపుల్ లాగానే మహాబోధి టెంపుల్ను విష్ణుపాద్ను కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. పర్యావరణానికి 3,330 కోట్లు. అమరావతికి రై ఫలించిన చంద్రబాబు కృషి. పునర్విభజన చట్టంలో తెలంగాణకి ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి. తెలంగాణకు కూడా ఇచ్చారు కదా హామీలు, వీటి అమలు గురించి ఎందుకు ప్రస్తావించలేదని. ఇక్కడ నిర్మలా సీతారామన్ గురించి ఆమె ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్ల గురించి క్లియర్గా ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, చదవండి. రాష్ట్రానికి పన్నుల వాటా 26,216 కోట్లు. స్థానిక సంస్థలకు 2,273 కోట్లు. స్మార్ట్ సిటీలకు మరో ఏడాది తోడ్పాటు. పేదలు ఇళ్ల నిర్మాణం పర్యాటకానికి బాసట. ఓకేనా. సింగరేణికి 1,600 కోట్లు. తెలంగాణను పూర్తిగా విస్మరించారు అని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవలు అవుతున్నాయి చూడండి. ఐఏఎం లేనట్టే ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం మనము. నైపుణ్యాలపై కోటి ఆశలు. స్కిల్ డెవలప్మెంట్ గురించి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు క్వశ్చన్ వస్తుంది. సో ఈసారి కూడా ఎక్కువ మొత్తంలో నా స్కిల్ డెవలప్మెంట్కి ఫండ్ అలొకేషన్ అయింది. టాప్ 500 పరిశ్రమలో విద్యార్థులకు ఇంటర్న్షిప్ వచ్చే 5 ఏళ్లలో కల్పిస్తామని కేంద్రం వెల్లడి. నెలకు 5,000 చొప్పున చెల్లింపు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, మంత్లీ 5,000 ఇస్తారంట. వన్ టైం సెటిల్మెంట్ 6,000 కోటి రూపీస్ కూడా ఇస్తారంట. సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కంపెనీస్ కూడా కొన్ని బేర్ చేయాల్సి ఉంటుంది ఆ ఖర్చులు. ఓకేనా. ఇంకోటి డిఫెన్స్కి అతి ఎక్కువగా అలొకేషన్ జరిగినాయి. 6.21 lakhs crore కేటాయింపు. అంటే ఏ సెక్టార్కి ఎక్కువ అలొకేషన్స్ వచ్చినాయి, ఏ సెక్టార్కి తక్కువ అలొకేషన్స్ వచ్చినాయి, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్, తెలంగాణ బడ్జెట్ అవ్వచ్చు, కేంద్ర బడ్జెట్ అవ్వచ్చు, ప్లస్ సర్వేస్, దాంట్లో అన్ని క్లియర్గా చూడండి. చూస్తే మనకు ఈ ఏరియా నుంచి పక్క క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా దీని బేస్డ్గా క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ పేపర్లోనే క్లియర్గా ఇస్తారు అవన్నీ. అవి ఒకసారి చూడండి దేనికి ఎంత అలొకేషన్స్ వచ్చినాయి ఏంటి అనేది మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి ఏ సెక్టర్కి ఎన్ని అలొకేషన్స్ ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశారు. అవన్నీ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ క్లియర్గా ఒక నోట్స్లో రాసి పెట్టుకోండి. మీకు 1-2 క్వశ్చన్స్ అయితే పక్క మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా. ఓకే. హోంశాఖకి రైల్వే బడ్జెట్ ఏం లేదు. ఇంతకుముందు ఇంటర్మ్ బడ్జెట్ ఏముందో దాంట్లో యాస్టీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకోటి కవచ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైన్కి కూడా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని చెప్పేసి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం జరిగింది. ఓకేనా. కొలువుల కోసం అని ఇంతకుముందు చెప్పినా కదా, ఉపాధి నైపుణ్య అభివృద్ధికి 2 లక్షల కోట్లు. కొత్త ఉద్యోగాలకు 1 నెల వేతనం ప్రోత్సాహం. 1 నెల వేతనం 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా. మాల్దీవులకు కోత. రీసెంట్గా మాల్దీవులతోటి మనకు గొడవ స్టార్ట్ అయింది. అక్కడ మినిస్టర్స్ మన పిఎం మోదీని తిట్టడం వల్ల మొత్తం రచ్చరచ్చ అయింది కదా. ఈ సిచ్యువేషన్లో మాల్దీవులకి అలొకేషన్స్ అనేటివి తగ్గినవి మన బడ్జెట్లో. ఇతర పొరుగు రాష్ట్రాలకి పొరుగు దేశాలకి అలొకేషన్స్ అవుతున్నాయి. అవన్నీ ఒకసారి క్లియర్గా చూడండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య బర్నింగ్ ఇష్యూ కాబట్టి. ఇంతకుముందు అంటే విమెన్ ఎంపవర్మెంట్కి విమెన్కి ఎంత ప్రొవైడ్ చేసో దానికంటే ఈసారి 2.5% ఇంక్రీజ్ అయింది. ఆ ఇంక్రీజ్ అనేది సరిపోదని కొంతమంది అంటారు, సరిపోతుంది అని కొంతమంది అంటున్నారు. సో అది కూడా గుర్తుంచుకోండి. విమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా మనకు క్వశ్చన్ వస్తుంది బడ్జెట్ అలొకేషన్స్. హల్దారికి సిరిధార. అగ్రికల్చర్ రిఫార్మ్స్ గురించి నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా స్ట్రెచ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి ఇక్కడ మంచి ఆర్టికల్ వచ్చింది చూడండి. జలవనరులకు 30,233 కోట్లు. ఓకేనా. వ్యవసాయ అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు కేటాయింపు. బీహార్లో రోడ్లకు 26,000 కోట్లు. ఇది ఆ కరెంట్ అఫైర్స్లో చూస్తే బాలలత ఛాలెంజ్ను స్వీకరించిన స్మితా సబర్వాల్ ఆగేటట్లేరు. మళ్ళీ ఒక ట్వీట్ చేశారు. దీంతో ఇంకా వైరల్ అవుతుంది, రచ్చరచ్చ అవుతుంది. దీంతో గొడవ ఇప్పట్లో ఆగిపోయేటట్లేదు. ఇంతకుముందు బాలలత మేడం గారు ఏమన్నారు, రిజైన్ చేసిరా, ఇద్దరం కలిసి ఎగ్జామ్ రాద్దాం, ఎవరికి టాలెంట్ ఉందో యూపీఎస్సీ తెలుస్తుంది అని. కానీ ఈమె ట్వీట్లో ఎట్లా చేశారు అంటే, నాకు ఏజ్ పర్మిట్ చేయదు యూపీఎస్సీ నామ్స్ ప్రకారం. నువ్వు యూపీఎస్సీ ఇంతకుముందు క్లియర్ చేసి ఏం చేసినావు, ప్రజలకు సేవ చేసినావా, నువ్వు ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నావు అన్నట్టు మీనింగ్ వచ్చేలా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈమె వీళ్ళని తొందరలో ముందుకొచ్చి క్షమాపణలు కోరితే తప్పితే ఇష్యూ ఆగేటట్లేదు. కొంచెం అటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఏమైనా ట్వీట్ చేసినప్పుడు 1-2-3 సార్లు ఆలోచిస్తే బెటర్ నా ఒపీనియన్. ఇక్కడ యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఐక్యరాజ్య సమితి. దాంట్లో ఏమని చెప్పడం జరిగిందంటే, ఎయిడ్స్తో నిమిషానికి ఒకరు మృతి. 2023లో కొత్తగా 13 లక్షల మందికి సోకిన హెచ్ఐవి అంట. రిపోర్ట్ చూడండి. ఇక్కడ 2 ఆర్టికల్స్ మంచిగా వచ్చినవి. యాంటీ డిఫెక్షన్ లా అండ్ ఇక్కడ సొసైటీ గురించి ఒకటి వచ్చింది. ఇక్కడ యువత సాధికారత గురించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొన్ని వచ్చినాయి. అవన్నీ చూడండి, బాగుంది.
యాంటీ డిఫెక్షన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్తూనే ఉన్నా. థ్యాంక్ యూ ఆల్. ఇప్పటికీ వీడియో లెంత్ అయింది. నా ఇన్స్టాగ్రామ్ ప్లస్ టెలిగ్రామ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నేను ఈ పీడిఎఫ్లు దాంట్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.